స్టార్ట్. ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఏం చెప్పాను? నేను బిజినెస్ కాంబినేషన్ అంటే కామన్ కంట్రోల్ అంటే మీనింగ్ ఏం చెప్పాను ఒకసారి చెప్పండి ఒకసారి. ఆ, మీరు వచ్చారు కదా. బిజినెస్ కాంబినేషన్ అంటే కామన్ కంట్రోల్ అంటే ఏం చెప్పాను? ఎప్పుడైతే బిజినెస్ కాంబినేషన్ జరిగిందో ఆ జరగక ముందు ఎవడైతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడో జరిగిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా వాడి కంట్రోల్లో ఉంటేనే మనం ఏం చెప్పాము? బిజినెస్ కాంబినేషన్ అంటే కామన్ కంట్రోల్ అని చెప్పాము. అవునా కాదా చెప్పండి. ప్రస్తుతానికి అది ఒక్క ముక్క నేర్చుకోండి. ప్రస్తుతానికి రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 7 గంటల క్లాస్ ఉంది కదా మనకి ఎఫ్ఆర్. ఆ 7 గంటల క్లాస్ లో మనం పెద్ద సమ్ములకి వెళ్తాం కదా. ఆ పైన 30 వరకు చేసాం చూడండి. 29 వరకు చేసాం, 30 వరకు చేసాం, 30 ఆ 7 8 సమ్స్ అవే. ఓకేనా? అప్పుడు నేను మీకు స్టెప్ వైజ్ అసలు ఏది ఏంటి ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికి దీనికి అవన్నీ అవసరం లేదు. ఇది చిన్నపిల్లల క్వశ్చన్. ఇది ఒకసారి జాగ్రత్త ఇప్పుడు చదవని క్వశ్చన్. మీకు రూల్స్ అర్థమయ్యాయి కదా. ముందు ఎవడైతే కంట్రోల్ చేశారో తర్వాత ఆడే కంట్రోల్ చేయాలి. అప్పుడు అది ఏమవుతుంది? బిజినెస్ కాంబినేషన్ అంటారు కామన్ కంట్రోల్. అది జస్ట్ ఏమడుతున్నాడు అంటే ఇది బిజినెస్ కాంబినేషన్ అంటారు కామన్ కంట్రోల్ ఏనా కాదా అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి. ఏ అనేది చాలా రకరకాల ఇండివిజువల్స్ ఎవరెవరో కంట్రోల్ చేస్తున్నారు. బి బి అనేది బి అనేది ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు? ఎవడో ఒకటే ఇండివిజువల్ కంట్రోల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏ అనే కంపెనీ ఉంది. దీంట్లో 30 మంది ఉన్నారు, రకరకాల మెంబర్స్. బిలో ఒకే ఒకడు, బాలకృష్ణ. ఓకేనా? ద ఓనర్స్ ఆఫ్ ఎంటిటీస్ ఏ అండ్ బి డిసైడ్ టు కంబైన్ ద బిజినెస్. వీళ్ళిద్దరు ఏమని డిసైడ్ అయ్యారు? మన ఇద్దరు బిజినెస్ ని కలిపేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ వీళ్ళెంత వింతగా డిసైడ్ అయ్యారు చూడండి. ఫస్ట్ కన్సిడరేషన్ ఏం చేస్తారంట? విల్ బి సెటిల్డ్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ఎంటిటీ బి. అంటే బి కంపెనీ ఏం చేస్తుంది? ఫస్ట్ షేర్స్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుందంట? బి ఇష్యూస్ న్యూ షేర్స్ అమౌంటింగ్ టు 40% ఆఫ్ ఇట్స్ ఇష్యూ షేర్ క్యాపిటల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్లు ఉన్నాయనుకోండి, అనుకుందాం. 100 షేర్లు ఉంటే ఎక్స్ట్రాగా ఎన్ని ఇస్తుంది? 40 షేర్స్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? మళ్ళీ రామ్ గడికి ఇస్తుందంట. అంటే ఇప్పటి వరకు రామ్ గడి దగ్గర 100 షేర్లు ఉన్నాయి. ఇకపై రామ్ గడి దగ్గర ఎన్ని షేర్లు ఉంటాయి? 140 షేర్స్ ఉంటాయి. ఓకేనా కదా? ఇప్పుడు ఈ రామ్ గడ్ ఏం చేస్తాడంట? దెన్ ట్రాన్స్ఫర్ ద షేర్స్ టు ద ఓనర్స్ ఆఫ్ ఎంటిటీ ఏ. ఈ 40 షేర్లు ఏవైతే ఉన్నాయో ఈ 40 షేర్లు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాడంట? ఎంటిటీ ఏలో ఓనర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడంట. ఓకేనా కాదా చెప్పండి. ట్రాన్స్ఫర్ చేసి ఏం చేస్తాడంట? ఫర్ దర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంటిటీ ఏ. ఎంటిటీ ఏలో ఉన్న షేర్స్ అని కొనేస్తాడండి. ఓకేనా? వీళ్ళ అగ్రిమెంట్ ఏంటో చూడండి. ఫస్ట్ ఏం జరిగింది? బి గడ్ ఉన్నాడు రా. బి గడి దగ్గర 100 షేర్లు ఉన్నాయనుకోరా. మన కంపెనీ ఏం చేస్తుంది? ఫస్ట్ నాకే 40 షేర్లు ఇస్తుందిరా. నా దగ్గర మొత్తం ఎన్ని షేర్లు అవుతాయి? 140 షేర్లు అవుతాయా? అవునా కదా చెప్పండి. ఈ 140 షేర్లు నాకు ఎక్స్ట్రా ఇచ్చి 40 షేర్లు ఉన్నాయి కదా. ఈ 40 షేర్లు ఏ కంపెనీలో రకరకాల మెంబర్స్ ఉన్నారా? చాలా చాలా జనాభా ఉన్నారా లేదా? వాళ్ళందరికి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న షేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనేస్తాను. ఓకేనా కాదా చెప్పండి. కొనేసారి అనుకుందాం. ఆ, కొనేసాను ఇంక అంతే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు రామ్ ఏని బిని రెండు కంట్రోల్ చేస్తాడు. ఎందుకు చెప్పండి? ఏలో ఉన్న షేర్లన్నీ ఎవరు కొనేశాడు? రామ్ గారు కొనేశాడు. సో ఏ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? రామ్ గారి దగ్గర ఉంది. ఒప్పుకుంటారా లేదా? ఏ కంట్రోల్ రామ్ గారి దగ్గర ఉంది, ఒప్పుకుంటారా లేదా చెప్పండి. బి కంట్రోల్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాము. బిలో ఇప్పుడు 100 షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? రామ్ గారి దగ్గర ఉన్నాయి. 40 షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? జనాల దగ్గర ఉన్నాయి. అంటే రామ్ గారికి ఎంత షేర్ ఉంది? రామ్ గారికి ఎంత స్టేక్ ఉంది? ఏ ఎవరు లేరు. ఏలో ఉన్న జనాలు అందరూ. అవునా కదా? రామ్ గారికి ఎంత స్టేక్ ఉందని మీరు ఏం చెప్తారు? 100/140 ఏనా? ఎంత చెప్పండి. అదే అది అది ఇచ్చాడు చూసారా? 71.42. అదే ఆ ఫిగర్. అది ఎలా వచ్చిందో అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి. సో ఇక పైన బి గాడు ఏం చేస్తాడంట? ఏలో 100% కంట్రోల్ చేస్తాడు. బిలో ఎన్ని కంట్రోల్ చేస్తాడు? 71.42% కంట్రోల్ చేస్తాడు. ఇది బిజినెస్ కాంబినేషన్ అంటారు కామన్ కంట్రోల్ అవుతుందా అని అడుగుతాడు. ముందు ఒక్కొక్కరి గురించి ఆలోచిద్దాం. ఏ అనే కంపెనీ ముందు ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు? రకరకాల మెంబర్స్. ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? బి గడ్ మాత్రమే. బి గడ్ అదే సారీ, అది రామ్ గడ్ మాత్రమే కంట్రోల్ చేస్తున్నాడు. అవునా కదా చెప్పండి. సో ఇది బిజినెస్ కాంబినేషన్ అంటారు కామన్ కంట్రోల్ అవుద్దా? అవ్వదు. ఇంకో కంపెనీ పరిస్థితి చూద్దాము. బి బిని ముందు ఎవరు కంట్రోల్ చేసేవారు? రామ్ గఢ్ మాత్రమే. ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? రామ్ గఢ్కి 71.42 ఉంది. మిగతా బ్యాచ్ అంత ఉందో కదా మందంతా, వాళ్ళందరికీ ఎంత? 29. అసలు ఈ సినారియోలో ఎక్కడైనా కామన్ కంట్రోల్ తో బిజినెస్ కాంబినేషన్ జరుగుతుందా? జరగట్లేదు. ఇక్కడ క్వశ్చన్ కి ఇంతే. ఇక్కడ క్వశ్చన్ కి ఇంకేం అడగలేదు. ఇది జస్ట్ కామన్ కంట్రోల్ అవుతుందా? ఇలాంటివైనా కామన్ కంట్రోల్ అని అడుగుతున్నాడు. కాదు కదా. అవునా కాదా చెప్పండి. సో ఇది కాదు టైప్ అండ్ సిచ్యువేషన్. ఓకేనా? నేను దీని గురించి కాదు ఇప్పుడు చెప్పేది. కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ మనం మాట్లాడతాం కదా, అందులో మనం క్లియర్ గా సమ్మేంట్లో చదివి. ఓకేనా కదా? కామన్ కంట్రోల్ కి అకౌంటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా ఈజీ సమ్స్ ఏమైనా ఉన్నాయంటే కామన్ కంట్రోల్ సమ్స్. కష్టపడాల్సిన అవసరమే ఉండదు. కలిపిడమే డైరెక్ట్. చెప్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ నాకు ఒకసారి ఎయిత్ వన్ అందరు చేసి చెప్పాలి ఫాస్ట్ గా ప్లీజ్. ఎయిత్ వన్ అందరూ ఆన్సర్ చేసి చెప్పాలి నాకు. ఎవరు చెప్తారో చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ తో సహా అడిగాడు. గెయిన్ ఆర్ లాస్ చెప్పాలి, జర్నల్ ఎంట్రీస్ కూడా వేసి చెప్పాలి నాకు. ఫస్ట్ క్వశ్చన్ రా చేసాం కదా ఈరోజు.
ఏమైంది? ఏం జరిగింది? ఏ అనే కంపెనీ బి అనే కంపెనీలో 80% కొనేసింది. రాసుకున్నా? బిలో 80% కొనేసింది. ఏం జరిగిన తర్వాత క్యాష్ ఎంత ఇచ్చాం మనం? పర్చేస్ కన్సిడరేషన్ 300. అంతేనా? లీగల్ కంపల్షన్ వల్ల బీటా లిమిటెడ్ ఏం చేసిందంట? హ్యాడ్ టు డిస్పోజ్ ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ బై స్పెసిఫైడ్ డేట్. దేర్ఫోర్ దే డిడ్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ టైమ్ టు మార్కెట్ బీటా లిమిటెడ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు చెప్పండి? కాదు, గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ జరగబోతుందని చెప్పడం. వాళ్ళకి ఎవరు దొరకట్లేదు ఆ కంపెనీ నమ్మేద్దాం అంటే. మీకు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ రావచ్చేమో, అందుకనే ఈ క్వశ్చన్ ఎలా చెప్తా, ఈ సొల్లం చెప్తాను. నేను గుర్తుంది ఇలాంటి సంభవం ఒకటి చేశాను. మాకు దిక్కులేదు, బయ్యర్ దొరకట్లేదు అంటే అప్పుడు తక్కువ రేటుకి అమ్మేస్తాం కదా. అది జరిగింది. మేనేజ్మెంట్ ఇనిషియలీ మెజర్స్ ద సెపరేట్లీ రికగ్నైజబుల్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ అక్వైర్డ్ అండ్ లయబిలిటీస్. ఏమని చెప్పారు? ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత అంట? 500 అంట. లయబిలిటీస్ 100 అంట. సో నెట్ ఎంత? 400. ఇండిపెండెంట్ కన్సల్టెంట్ పెడితే ఆడ ఏం చెప్పాడంట? ఎంసీఏ ద్వారా ఫెయిర్ వాల్యూ చెప్తాడు. ఎంత అంట? 84. మీరు ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? పర్చేస్ కన్సిడరేషన్ 300, ఎన్సీఏ ఫెయిర్ వాల్యూ మాత్రం పడితే 84, మొత్తం కలిపి ఎంత? 384. 384 పే చేస్తే మీకు ఎంత వచ్చింది? 400 వచ్చిందండి. ఏంటో చెప్పండి? అయిపోయింది ఈరోజు. ఏంటో చెప్పండి? 384 పే చేస్తే ఎంత వచ్చింది మీకు? 400 అసెట్స్ వచ్చాయి. అంటే మీకు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ జరిగిందా లేదా? ఎంత గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్? ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ ఏం అడిగాడు? గెయిన్ ఆర్ లాస్ అయిపోయింది. తర్వాత ఏం అడిగాడు? ఒకవేళ పసీనా మెథడ్ వాడితే పరిస్థితి ఏంటి? అది కూడా చెప్పేస్తారా? పసీనా మెథడ్ వాడితే ఏం చేస్తారు చెప్పండి? ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ లో అంతా చూపిస్తారు. ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ అంతా 400. అందులో ఆ షేర్ ఎంత అంటే ఎంత చెప్పండి? 80. అంతేనా కదా చెప్పండి? సేమ్ లెక్క ఇక్కడ 80 వేస్తాము అంటే 20 వస్తుంది ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఏమో 16 గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్, సెకండ్ ఆన్సర్ ఏమో 20. ఆడ ఒకటి అడిగాడా? ఎన్సీ ఒకటి లెక్కెట్టమన్నాడు, అది 20 అయిపోద్ది ఆన్సర్ సెకండ్ వన్. ఫస్ట్ వన్ దానికి జనరల్ ఎంట్రీస్ ఏమన్నాడు? జనరల్ ఎంట్రీస్ ఏంటో చెప్తారు నాకు? ఏది డెబిట్ కొట్టాలి చెప్పండి? అసెట్స్ ఎంత? అసెట్స్ ఏమో 500. టూ లైబిలిటీస్ అని అర్థం, వేరే వేరే కాదు. టూ లైబిలిటీస్ ఎంత? 100. ఒక్కటి చెప్పాలి. క్యాష్ ఎంత? ఇంకా ఎన్సీ ఎంత? 84. ఇంకా గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ ఎంత? అయిపోయిందా లేదా చెప్పండి? హ్యాపీ, ఈజీ. నెక్స్ట్ వన్ ఆన్సర్ 20. ఎన్ని మార్క్స్ ఇచ్చాడు ఇది? ఇవ్వలేదు ఇప్పుడు. ఇస్తే సూపర్. ఓకేనా కాదా చెప్పండి? ఇది ఇప్పుడు కాదు, ఇది ఆ, ఇది కూడా చేసేయచ్చు యాక్చువల్లీ. చేసేయచ్చు. చూద్దామా క్వశ్చన్? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కన్సాలిడేషన్ లో సేమ్ క్వశ్చన్ ఉంటుంది, యాజ్ టీస్ క్వశ్చన్. కన్సాలిడేషన్ లోనే ఇంకెందులో కన్సాలిడేషన్ సేమ్ క్వశ్చన్ ఉంటుంది, మళ్ళీ ఇందులో కూడా యాజ్ టీస్ క్వశ్చన్. ప్రిపేర్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్, చెప్పాను కదా, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్ టు 31st March. ఆన్ 1st July ఏం జరిగింది చెప్పండి? 75% ఈక్విటీ షేర్స్ కొనేసాం. ఎవరి దగ్గర? జేకేఎల్ దగ్గర. అండ్ గెయిన్ కంట్రోల్. బాగానే 75% ఎక్వైర్ చేసుకున్నామంటే ఇంకో 25% ఏంటి? ఎన్సీఏ. నెక్స్ట్ ఏం జరిగింది? పర్చేస్ కన్సిడరేషన్ చెప్పాడు. లెక్కెడదాం ఒక్కొక్కటి. ఏమేమి ఇచ్చాను చెప్పండి? 2 shares for every 3 shares ఇన్ జేకేఎల్. ముందు జేకేఎల్ లో ఎన్ని షేర్స్ ఉన్నాయో చూడాలి కదా. జేకేఎల్ లో 1,20,00,000 అంటే ఎన్ని ఇస్తాను చెప్పండి? 1,20,00,000 ఇంటూ 2/3 అనా? ప్రతి 3కి 2 ఇస్తామన్నారు అంటే ఎంత చెప్పండి? 80 lakh షేర్స్ ఇచ్చారు. 80 lakh షేర్స్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? మందే కదా, మన షేర్సే కదా ఇస్తాం. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ మంది ఎంత? 6.5 అంటే ఇంటూ 6.5 ఏనా? ఎంత చెప్పండి? 5.2 crores. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? దీని పాయింట్ వరకు వాల్యూ ఇది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? ఏబిసి క్యాష్ పేమెంట్ కూడా చేస్తారంట. ఎవరికి? టు ద ఫార్మర్ షేర్ హోల్డర్స్ హూ సోల్డ్ దర్ షేర్స్ ఆన్ 1st July. ఏదైతే క్యాష్ పేమెంట్ ఎంత? 71.5 lakhs. ఇది 1st July నా ఎప్పుడు పే చేస్తామని చెప్పి ఆగండి. ఓకే ఓకే, 30th June 2002 అంటే నెక్స్ట్ ఇయర్. మనం 2001 లో ఉన్నాం కదా. నెక్స్ట్ ఇయర్ అంటే 1 year ముందు మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలా లేదా చెప్పండి? డిఫర్డ్ కన్సిడరేషన్ 71,50,000 మీరు ఏం చేస్తారు? ప్రజెంట్ వాల్యూ కనుక్కోవడానికి రేట్ కూడా ఇచ్చాడు ఆడే. ఏం చేయాలి? 1/1.1 ఇంటూ 71,50,000. ఎంత? 65 lakhs. ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరిగిందో చూస్తారా? మే అంటున్నాడు అంటే ఇది ఏ కన్సిడరేషన్? మేక్ అంటే కంటింజెంట్ కన్సిడరేషన్ అనే కదా చెప్పండి? కంటింజెంట్ కన్సిడరేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందంట. హూ సోల్డ్ ద షేర్స్, దిస్ పేమెంట్ ఇస్ కంటింజెంట్ అపాన్ ఏదో రెవెన్యూ కండిషన్స్ చెప్తున్నాడు. ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు అంతా 2,50,00,000. మనం ఏ రోజుకి చూసుకుంటాం ఫస్ట్? అని చెప్పండి.
ఫస్ట్ ఇనీషియల్ గా ఎక్వైర్ చేసుకునే రోజు మనం ఎంత 2,50,00,000 ఉంది. మనం అదే కదా ఫస్ట్ చూస్తాం. ఆ రోజు ఎక్వైజేషన్ జరిగింది. ఆ రోజు కదా జరిగింది. ముందు 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 మనం చూసేది అంత 2,50,00,000. అఫ్ కోర్స్ తర్వాత దాని ఫెయిర్ వాల్యూ మారింది. తర్వాత ఏం చేద్దాం తర్వాత ఇనీషియల్ గా ఎంత 2.5 crores. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అంతేనా కదా. ఇప్పుడు ఎంత అయింది మొత్తం కన్సిడరేషన్ చెప్పండి. ఎందుకంటే చూడండి ఫస్ట్ జూలై ఎంత ఉంది 2,50,00,000. 31st March కంటే ఈ రన్నింగ్ ఏదో మారింది. ఈ రన్నింగ్ కి కంటింజెంట్ కన్సిడరేషన్ మళ్ళీ మనం రికార్డ్ చేస్తామా ఫెయిర్ వాల్యూకి? అది పిఎన్ఎల్ కో దేనికో పంపిస్తామా? అది దేనికి పంపిస్తామా ఆగండి చెప్తాను. ముందు ఈ మూడు కలపండి ఎంత 8,35,00,000. ఓకేనా. తర్వాత ఏం జరిగిందో చూద్దామా. ఫస్ట్ జూలైనా క్యారింగ్ వాల్యూ ఎంత ఉందంట ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ క్యారింగ్ వాల్యూ 6 crores అంట. క్యారింగ్ వాల్యూ మనకి ఎందుకు ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది 7 crores ఉందంట. ఆహా ఇది ఎందుకు ఇచ్చాడు దీనికి ఇచ్చాడు డిఫర్డ్ ట్యాక్స్ గురించి ఇచ్చాడు. ఆగండి చూద్దాం. ఫస్ట్ 7 crores ఆగండి. దిస్ నిన్న చెప్పండి 6 కోట్లు ఉన్నది మీరు ఏం చేశారు 7 కోట్లు రికార్డ్ చేస్తున్నారు. అంతేనా కదా చెప్పండి. అంతేనా కాదా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. మీకు నిన్న ఈజీగా చెప్పాను లాస్ట్ లో డిఫరెంట్ ట్యాక్స్. ముందు 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 మనం చూద్దామా. మనకి బుక్స్ లో వాల్యూ 7 కోట్లు ఉంది. అంటే ఫ్యూచర్ లో మనకి డిడక్షన్ 7 కోట్ల వరకు వస్తుంది. అంతేనా కదా చెప్పండి. ట్యాక్స్ బేస్ ప్రకారం ఎంత ఉంది 6 crores ఉంది. అంతేనా కదా. బుక్స్ లో అంటే నేను అంటే కొత్తగా ఇకపైన రికార్డ్ చేయబోయేది అంత ఫెయిర్ వాల్యూకే కదా రికార్డ్ చేస్తాం. 7 కోట్లు చూపిస్తాం మనం ఇకపైన. ఆడేమో 6 కోట్లు చూపిస్తాడు. అంటే ఫ్యూచర్ అంటే ఆల్రెడీ ఆడి ₹1 తగ్గిపోయిందా. ఆల్రెడీ ఆడి బుక్స్ లో నేను 2 మనుషులు ఉన్నారు అనుకుంటారా. ఇది 7 కోట్లు రా. ఇదేంటిది ఫెయిర్ వాల్యూ. ఇదేంటిది ట్యాక్స్ బేస్ ఎంత ఉంది 6 కోట్లు ఉంది. ఆలోచించండి 6 కోట్లు ఉందంటే ఆల్రెడీ ₹1 పడిపోయిందా లేదా. పడిపోయిందా లేదా చెప్పండి. ట్యాక్స్ లో కాదు 7 ఫెయిర్ వాల్యూ ఎంత 7 crores. అంటే ఫెయిర్ వాల్యూ కదా ఇకపైన మనం చూపిస్తాము. ఇకపైన మన బుక్స్ అడుగుతున్నాను నేను. అదే అడుగుతున్నా. ఇకపైన మన బుక్స్ లో ఎంత చూపిస్తాము 7 crores అయినా. ప్రస్తుతానికి వాడి బుక్స్ లో ట్యాక్స్ ప్రకారమే ఉందనుకుందాం. అవతల వాడి బుక్స్ ఉన్నాయా. వాడు ఇప్పటి వరకు టాక్సేషన్ రూల్స్ అన్ని పాటిస్తున్నాడు అనుకుందాం. అంటే ట్యాక్స్ బేస్ బుక్స్ బేస్ అన్ని ఒకటే ఉంటాయి కదా అవతలవాడివి. అంటే అవతల ట్యాక్స్ బేస్ ఎంత 6 కోట్లేనా. 6 కోట్లు నువ్వు ఇప్పుడు ఎంత చూపిస్తున్నావు 7 కోట్లు చూపించబోతున్నావు. అంటే ₹1 ఆల్రెడీ ట్యాక్స్ డిడక్షన్ తీసుకున్నట్టేనా. ఎందుకంటే ఇక పైన 7 కానీ ఆడిదేమో ఆల్రెడీ 6. అంటే ఆల్రెడీ ఆడి ప్రాఫిట్ దడేయాలని ₹1 తగ్గిపోయింది కదా. ఆడి ప్రకారం ట్యాక్స్ ప్రకారం ₹1 తగ్గిపోయింది. బుక్స్ ప్రకారం ఇంకా తగ్గలేదు. కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కువ వచ్చింది కానీ కట్టిన ట్యాక్స్ తక్కువ ఉంది. అందరు ఎక్కడ చూడండి ఇక్కడ చూడండి. నేను ఏం చెప్తున్నాను ఒక జాబ్ నేను చెప్తాను. అసలు ప్రస్తుతానికి ఆడు ఈడు వదిలేయండి. నేను అంటున్నాను ఇక పైన బుక్స్ లో 7 crores ఉంటుంది. ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం 6 crores వస్తాయి. ఓకేనా. ఇక పైన బుక్స్ లో డిప్రిసియేషన్ దేని మీద వేస్తావు నువ్వు 7 crores మీద వేసుకుంటూ పోతావా. కానీ ట్యాక్స్ లో ఎంత మీద డిప్రిసియేషన్ వస్తుంది 6 crores మీద వస్తుందా. అంటే ఆల్రెడీ ₹1 మీద డిప్రిసియేషన్ వచ్చినట్టేనా ట్యాక్స్ మీద. అంతేనా కదా మీనింగ్. ట్యాక్స్ మీద ఆల్రెడీ డిప్రిసియేషన్ వచ్చేసిందంటే ట్యాక్స్ ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమై ఉంటది తగ్గిపోయిందా ₹1 తగ్గిపోయిందా. బుక్స్ ప్రకారం ఎక్కువ ఉంది కదా ఇంకా ఇది ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అంటే బుక్స్ ప్రకారం ఇంత కట్టాలి ఇంత మీద ట్యాక్స్ కట్టాలి కానీ ట్యాక్స్ ప్రకారం చాలా తక్కువ కట్టాలి. అంటే కట్టాల్సిన దానికన్నా తక్కువ కట్టామంటే ఫ్యూచర్ లో కడతావా లేదా. ఫ్యూచర్ లో కట్టేటప్పుడు ఇప్పుడు కట్టట్లేదు ఫ్యూచర్ లో కడతావంటే లయబిలిటీ అయినా కదా. దాన్ని ఏమంటాం మనం డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అంట. డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ₹1 మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ 20%. మీరు ఏం చేయాలి ₹1 మీద 20% అంటే ఎంత అంత ₹1 మీద 20% డిఫర్డ్ ట్యాక్స్ డైరెక్ట్ లెక్క ₹1 మీద 20% ఎంత 20 lakhs. అదే 2,000 అని రాసేట డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకేనా కాదా చెప్పండి. డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది 2 crores మీద ఎంత పర్సెంటేజ్ అన్నారు 1 crore మీద సారీ 1 crore మీద ఎంత పర్సెంటేజ్ 20% అంటే ఎంత 20 lakhs. ఇంకోలా చెప్పాను నేను మీకు ఈజీగా ఎలాగో చెప్పనా. నేను ఏమన్నాను అరే బుక్స్ ప్రకారం 7 కోట్లు కదా పైన చూపిస్తారు. ట్యాక్స్ ప్రకారం అయితే లెక్క ప్రకారం ఎంత చూపించాలి 6 కోట్లే చూపించాలి. అంటే ఆడికన్నా ఎక్కువ చూపించారా. మీరు ఇప్పుడు లైబిలిటీ క్రియేట్ చేస్తే తగ్గుతుందా లేదా చెప్పండి. ఆడ 6 కోట్లు చూపిస్తున్నట్టు రా. మీరు ఎంత చూపిస్తున్నారు 7 చూపిస్తున్నారు. కానీ 7 చూపించకూడదు కదా 6 కదా చూపించాలి. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మైనస్ చేయాలా. అసెట్ ని మైనస్ చేయాలంటే లైబిలిటీ క్రియేట్ చేయాలా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. అందుకని మీకు ఏం క్రియేట్ చేయమని చెప్పాను డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేసేయండిరా ₹1 మీద
అప్పుడు ఆటోమేటిక్ గా రెండు సేమ్ అవుతాయిరా అని చెప్పాను. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. అలా కాకపోతే ఇది మామూలుగా నేను మీకు బండ గుర్తుల్లా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఇందాక చెప్పింది లాజిక్, ఇది బండ గుర్తు. ఏమన్నాను నేను? ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఒకటి అడుగుతాను. నేను అడుగుతున్నాను చెప్పండి. ట్యాక్స్ బేస్ ప్రకారం అంటే ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం అంటే ట్యాక్స్ ప్రకారం మెయింటైన్ చేస్తున్న డీటెయిల్స్ ప్రకారం ఒక అసెట్ 50 lakhs ఉంది అనుకుందాం. అనుకుందాం బుక్స్ ప్రకారం అంటే ఇప్పుడు ఇకపైన ఫైనాన్షియల్ బుక్స్ ప్రకారం నా బుక్స్ లో ఇకపైన 40 lakhs ఉంటుంది అనుకో. ఫెయిర్ వాల్యూ నేను చెప్తుంది, ఇకపైన మన బుక్స్ లో చూపించే ఫెయిర్ వాల్యూ. ఇకపైన మనం ఫెయిర్ వాల్యూ ఇక్కడ చూపిస్తాం, మనం అన్ని బుక్స్ వాల్యూ చూపిస్తాం, అవతల అన్ని ఇక్కడ పోయినాయి ఫెయిర్ వాల్యూ అయినా కదా. 50 lakhs చూపించాల్సిన దగ్గర అది చూపించావు అంటే ఇంకా అసెట్ తగ్గించవలేదా నువ్వు? వెంటనే నువ్వేం క్రియేట్ చేయాలి? అసెట్ క్రియేట్ చేయాలా లేదా? ఎంత అసెట్ క్రియేట్ చేయాలి? 10 lakhs అని అనుకోకండి, ఇది బండ గుర్తు కదా ఇది. 10 lakhs ఇంటూ దీని మీద ట్యాక్స్ రేట్ అయితే అంత అయితే అంత. అదే కదా అసెట్ క్రియేట్ చేయమని. డిఫర్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయమని ఒప్పుకున్నారా లేదా చెప్పండి. కాబట్టి ఇలా చెక్ చేద్దాం. మామూలుగా నేను మీకు ఏం చెప్పాను? ట్యాక్స్ ప్రకారం 50 లక్షల మీద ఇంకా డిప్రిసియేషన్ ఫ్యూచర్ లో తీసుకునే సత్తా నీకు ఉంది. కానీ బుక్స్ ప్రకారం 40 lakhs మీద డిప్రిసియేషన్ తీసుకోగలవు. అంటే ఆల్రెడీ బుక్స్ ప్రకారం 10 లక్షలు తీసుకున్నావా లేదా చెప్పండి. బుక్స్ ప్రకారం ఆల్రెడీ 10 లక్షలు డౌన్ అయిపోయిందా లేదా? ట్యాక్స్ ప్రకారం ఇంకా ఉంది. అంటే కట్టాల్సింది చాలా తక్కువ వచ్చింది, కానీ నిజంగా కట్టింది ఎక్కువ కట్టేసాం. అంటే ఏమవుతుంది? కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కడితే అసెట్ అవుద్దా? దాన్ని డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. అలా కావాలంటే అలాగా, బండ గుర్తు కావాలంటే ఇలాగా, డీటెయిల్ గా కావాలంటే ఇండెక్స్ ఫాల్ లాగా అయ్యాక. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా? ప్రస్తుతానికి డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయబోతున్నాం. ఎంత క్రియేట్ చేయబోతున్నాం? 20 lakhs కి క్రియేట్ చేయబోతున్నాం. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఇంకేం చెప్పాడు? డ్యూరింగ్ ద 9 months ఏదో చెప్పాడు, మనకు అదంతా ఎందుకు. ప్రస్తుతానికి అక్విజిషన్ డేట్ రోజు ఏం జరిగిందో అడుగుతున్నాడు. అంతేనా కదా చెప్పండి. నాకు చెప్పండి, అక్విజిషన్ డేట్ రోజు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత? ఎక్కడ చెప్పాడు? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ 7 crores. కానీ ఇప్పుడే మీరు ఒకటి క్రియేట్ చేశారు కొత్తగా, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. అంటే 7 crores నుంచి అది తీసేయండి. తీసేస్తే ఎంత చెప్పండి? 6 crore 80 lakhs. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. 6 crores 80 lakhs మాత్రమే ఇకపైన ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్. కాబట్టి చూద్దామా? మామూలు అసెట్స్ 7 crores, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అని వేస్తారా? ఎంత? 20 lakhs. ఆటోమేటిక్ ఎంత వేస్తున్నట్టు? 6 crores 80 lakhs అన్న కదా సార్. ఓకేనా కదా? 6 crores 80 lakhs వర్త్ది మీరు ఎక్వైర్ చేసుకోవడానికి మీరు ఏమేమి దారబోసారు? లైన్ గా ఒక్కొక్కటి లెక్కేటాం కదా ఇందాక. ఎంత అది? 5.2 crores ఇది షేర్స్. 65 lakhs ఏమో ఏదో మొత్తం కలిపి ఎంత అయింది ఇక్కడికి? 5.85. అవునా కదా చెప్పండి. ప్లస్ 2.5 మొత్తం కలిపి ఎంత? 6.85, 7.85, 8.35. అవునా కదా చెప్పండి. 8 కోట్లు ఎంత వచ్చింది? 8 crore. అంతేనా కదా చెప్పండి. ఓకేనా కదా? ఇప్పుడు గుడ్ విల్ ఎంత చెప్పండి. ఎంత ఎంత ఎక్వైర్ చేసుకున్నారు దీనికి అగేన్స్ట్ గా? 6 crore 80 lakhs ఎక్వైర్ చేసుకున్నాం. అంతేనా కదా చెప్పండి. నాకు ఇప్పుడు గుడ్ విల్ ఎంత చెప్తారా? ఎన్సీఏ కలపలేదు అయ్యా. ఎన్సీఏ కలపలేదు అయ్యా. మనం ఇచ్చిన డబ్బులేమో ఎంత చెప్పారు? ఇచ్చిన డబ్బులు 8 crore 35 lakhs అని చెప్పారు. అవునా కదా? ప్లస్ ఎన్సీఏ కూడా చెప్పండి. ఎన్సీఏ రెండు మెథడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఫెయిర్ వాల్యూ మెథడ్ తీసుకుందాం. ఫెయిర్ వాల్యూ మెథడ్ ప్రకారం ఎన్సీఏ ఎంత అని చెప్పాడు? ఎక్కడో చెప్పాడే. ఎక్కడ చెప్పాడు ఫెయిర్ వాల్యూ? ఎక్కడ చెప్పలేదు. కానీ మనకు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? వాళ్ళ బ్యాచ్ 25% బ్యాచ్ అన్న వాళ్ళది. అవునా కాదా చెప్పండి. అంటే 1,20,00,000లో వాళ్ళ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో చెప్పాలి నాకు. చెప్పండి అయ్యా ప్లీజ్. వాళ్ళ బ్యాచ్ ఎంత ఉన్నారో లెక్కెట్టి దాని ప్రకారం ఫెయిర్ వాల్యూ కూడా లెక్కెట్టి చెప్పండి నాకు అంటున్నాను. ఫస్ట్ మొత్తం ఎంతమంది ఉన్నారు వాళ్ళ షేర్స్, వాళ్ళ కంపెనీ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 crore 20. 1 crore 20 lakhs కదా. అందులో వాళ్ళ బ్యాచ్ ఎంతమంది చెప్పండి? ఎన్సీఏ బ్యాచ్ ఎంత? 25% బ్యాచ్ అన్నా అంటే ఎంతమంది చెప్పండి? 30 lakhs అన్నా. ఈ 30 lakhs షేర్ హోల్డర్స్ కి ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత చూద్దామా? ఆ కంపెనీ షేర్ వాల్యూ చూడాలి. ఆ కంపెనీది జేకేఎల్ కంపెనీ తాలూకు షేర్ వాల్యూ 6 rupees ఏనా? అవునా కాదా చెప్పండి. 30 lakhs ఇంటూ 6 rupees ఎంత? 1 crore 80 lakhs. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇది ఎన్సీఏ తాలూకా వాల్యూ. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఒకసారి చార్ట్ చూడండి. దేనికి ఇచ్చాడు? ఫేస్ వాల్యూ మనకెందుకు? ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు కదా.
ఫెయిర్ వాల్యూ అంటేనే ఫెయిర్ వాల్యూతో లెక్కెడతాం కదా. ఒకసారి నాకు జాగ్రత్త చెప్పండి. మనం ఇందాక లెక్కెట్టాం కదా, ఎన్సీ ఎంత వచ్చింది మనకి? 1,80,00,000 సరిపోయిందా లేదా చెప్పండి మనకు కూడా. మిగతావన్నీ చెప్పండి. షేర్స్ ఎంత అని చెప్పారు నాకు? ఎక్కడ? చేశాం కదా, తప్పేమో అంటున్నాను నేను. ఒకసారి చూడండి. అక్కడ డిఫర్డ్ కన్సిడరేషన్ ఎంత వేసాము? 65 lakhs వేసాం, సరిపోయింది. కంటింజెంట్ కన్సిడరేషన్ ఎంత వేసాం? 2,50,00,000 వేసాం, సరిపోయింది. కానీ షేర్స్ ఎక్స్చేంజ్ ఏంటి, మనం ఎంత వేసాం చెప్పండి ఒకసారి. షేర్స్ ఎక్స్చేంజ్ లెక్కెట్టండి. షేర్స్ ఎక్స్చేంజ్ లెక్కెట్టండి. మనం ఎన్ని ఇస్తున్నాం వాళ్ళకి షేర్స్? 2 for every 3 షేర్స్ ఎక్వైర్డ్ అయినా కాదా చెప్పండి. అవునా కాదా? వాళ్ళ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 1,20,00,000 మీద 2/3 ఇస్తారా? ఇందులో 75% కదా మనం తీసుకున్నాం. అంటే 5.2 లో మనది ఎంత? 75% కదా. ఎంత చెప్పండి? 5.2 crores లో 75% ఎంత? 3.9 అయినా? ఆ 3.9 చూడాలి. అంతే కదా. ఏం బాధపడకండి, మొత్తం సమ్ చేద్దాం మళ్ళీ ప్రశాంతంగా. ఎందుకంటే చాలా పాయింట్స్ గజిబిజిగా ఇక్కడ రాస్తాం కాబట్టి నీట్ గా ఒకసారి నోట్స్ లో రాసుకొని చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా నాకు ఒక్కొక్కటిగా చెప్తారా? ఒక్కొక్కటిగా చెప్పండి ప్లీజ్ ఒక్కసారి. ఫస్ట్ నేను ఏం అడుగుతున్నాను? ఫస్ట్ పర్చేస్ కన్సిడరేషన్ లెక్కెట్టుదాం. పర్చేస్ కన్సిడరేషన్ లెక్కెట్టుదాం. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత చెప్పండి. ఏమేమి ఇస్తున్నారు వాళ్ళకి? షేర్స్ ఇస్తున్నారు. అవునా కాదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. షేర్స్ ఎన్ని ఇస్తామని చెప్పాము? ఎన్ని షేర్స్ అక్వైర్ చేస్తున్నామో ఆ? నిజంగా చెప్పండి. ఎంత షేర్స్ ఎంత అని చెప్పారు? 1,20,00,000 షేర్స్ ఉన్నాయి ఫస్ట్. అందులో మనం ఎక్వైర్ చేసుకున్నవి ఎన్ని? 75%. దాంట్లో ప్రతి 3 షేర్స్ మనం ఎన్ని ఇచ్చాం? 2 షేర్స్. అంటే ఇంటూ 2/3 ఇంటూ ఒక్కొక్క షేర్ ఎంత? 6.5. మన షేరే చూడాలి మనం. ఎంత చెప్పండి? 3,90,00,000. ఓకేనా కాదా చెప్పండి. ఓకే క్లియర్. నెక్స్ట్ సెకండ్ చూద్దామా పర్చేస్ కన్సిడరేషన్ లో. ఇంకోటి ఏంటో చెప్పండి. క్యాష్. క్యాష్ ఎంత చెప్పండి? 70. అది ఎప్పుడు ఇస్తాం, ఎప్పుడు ఇవ్వము. డిఫర్డ్ కన్సిడరేషన్, అది క్యాష్ కాదు. చాలా డిఫర్డ్ కన్సిడరేషన్. డిఫర్డ్ కన్సిడరేషన్ అంటే ఎప్పుడు ఇస్తాము? 1 year తర్వాత ఇస్తాం. దాని ప్రజెంట్ వాల్యూ లెక్కడతామా లేదా చెప్పండి. ఎంత చెప్పండి? 75 lakhs డివైడెడ్ బై 1.1 ఎంత? ఓకేనా కాదా చెప్పండి. రెండోది అయిపోయిందా? నెక్స్ట్ మూడోది. మూడోది ఏంటో చెప్పండి. కంటింజెంట్ కన్సిడరేషన్ డైరెక్ట్ గా ఏం తీసుకుంటాం? ఫెయిర్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ అక్విజిషన్. ఎంత చెప్పండి? 2,50,00,000. తర్వాత పడిపోయింది మనకెందుకు, ప్రస్తుతానికి ఎంత? 2,50,00,000 కదా. ఇది కంటిన్యూస్ మొత్తం కన్సిడరేషన్. ఓకేనా కదా. మొత్తం కన్సిడరేషన్ ఎంత చెప్తారా? 590, 640, 7 crores 5 lakhs. ఓకేనా కాదా చెప్పండి. ఓకే. సెకండ్ స్టెప్, ఎన్సీ ఎంత లెక్కెడదామా? ఎన్సీ ఏ వాల్యూ లెక్కెట్టచ్చు? ఫెయిర్ వాల్యూ లెక్కెడదాం ప్రస్తుతానికి. ఫెయిర్ వాల్యూ అయితే ఎంత చెప్పండి. ఎన్ని షేర్స్ ఉన్నాయి వాళ్ళు? బ్యాచ్ ఎంత? 1,20,00,000. వాళ్ళ బ్యాచ్ ఎంత? 25% బ్యాచ్ అన్నా? 25%. ఒక్కొక్క షేర్ వాళ్ళది ఎంత ఉంది? ఇది మర్చిపోకూడదు మీరు. ఓకేనా. ఎంత చెప్పండి? 1,80,00,000 ఎన్సీఏ బ్యాచ్. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్. మామూలుగా అయితే ఎంత ఇచ్చాడు? 7 కోట్లు ఇచ్చాడు. అవునా కదా చెప్పండి. అంతేనా కదా. కానీ మనం కొత్తగా డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఒకటి తగలడిందని చెప్పాం. ఎంత మీద? ₹1,00,00,000 డిఫరెన్స్ ఉంది కదా. ₹1,00,00,000 మీద ఎంత? ఆ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎందుకు వచ్చింది మళ్ళీ నేను చెప్పలేను అయ్యా. అవన్నీ కావాలంటే తర్వాత మాట్లాడు. ఓకేనా. ఎంత చెప్పండి? 20 lakhs. మీరు ఏం చేస్తారు? లయబిలిటీ అంటే మైనస్ చేస్తారా లేదా చెప్పండి. ఎంత? 6,80,00,000. అంతేనా కదా. ఓకే. ఇప్పుడు మనం ఏం లెక్కటాలి? గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఫస్ట్ మనం ఏమేమి కలపాలి చెప్పండి. స్టెప్ 1 ప్లస్ స్టెప్ 2 మైనస్ స్టెప్ 3 ఏనా? అవునా కదా చెప్పండి. స్టెప్ 1 ఎంత? 7,05,00,000 ప్లస్ ఇదేమో ఎంత అంటే 8,85,00,000. అంతేనా కదా చెప్పండి. 8,85,00,000 ఇచ్చాం. ఎంతకి ఎక్వైర్ చేయడానికి? 6,80,00,000 కి. అంటే గుడ్ విల్ ఎంత కలెక్టాం? 2,05,00,000. ఇది గుడ్ విల్. ఆన్సర్ చెక్ చేయండి ఇప్పుడు. 2,05,00,000. అది ఏమడిగాడు మీరు చూస్తే? ఆగండి అయ్యా. కంప్యూట్ ద ఇంపైర్మెంట్ ఆఫ్ గుడ్ విల్ అని అడిగాడు. ఇంపైర్మెంట్ ఎంత చెప్పాడు పైన? 10% అంటే 2,50,00,000 మీద 2,05. 20,50,000 ఇంపైర్మెంట్. అది ఒక్కటి చేసి నాయన అంతవరకు చేసుకుని వచ్చేకండి. ఓకేనా కాదా. అర్థమైందా లేదా చెప్పండి. డిట్టో క్వశ్చన్, డిట్టో చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అలాగే ఇచ్చాడు. ఇది ఇచ్చిందా?
ఇది ఇక్కడ ఇవ్వలేదు కానీ యాస్టీస్ క్వశ్చన్ మా ఎటుంటే ఇచ్చినట్టున్నాడు యాస్టీస్ క్వశ్చన్. కన్సాలిడేషన్ లో కూడా సేమ్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇంకో మెథడ్ ఉంది కదా. ఎన్సీకి ఏం చేయొచ్చు మనం? పసిన మెథడ్ అయితే ఏది మారుతుంది చెప్పండి? ఇది ఒక్క స్టెప్ మారుతుంది. ఎన్సీ ఎంత లెక్కెడతాం మనం చెప్పండి? ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత? 6 crores 80 lakhs. దీని మీద ఎంత? 25% అనాలి. అంటే ఎంత చెప్పండి? ఎంత? 70 lakhs. కరెక్ట్ గా లెక్కటారా? 6 crores 80 lakhs మీద 1 crore 70 lakhs అయితే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? గుడ్ విల్ దగ్గర మారుతుంది. ఎంత? 10 తగ్గిందిరా. 10 తగ్గితే ఇది 10 తగ్గుతుందిరా. అంటే ఎంత? 1 crore 95 lakhs. అప్పుడు ఎంత వస్తుంది ఇంపైర్మెంట్? 19,50,000. చెక్ చేసేయండి ఒకసారి. ఓకేనా కాదా చెప్పంటారా నాయన? అర్థమైందా లేదా? ఆ? అది చేసేది 8 months. 10కి ఇవ్వట్లే. చాలా కష్టం. 8. ఓకేనా కాదా చెప్పండి? ఏది ఇదా? డిఫర్డ్ కన్సిడరేషన్ ఎంత? మీరే చెప్పారు 75. 70 సరిపోయిందా? సూపర్. భలే చెప్పా. ఓకేనా? ఎందుకులే స్టార్ట్ చేయడానికి ఇవన్నీ. అయిపోయిందా? పెట్టి ఫోన్. ఈ రోజు మాత్రం నిజంగా గ్రేట్ రా. ఒప్పుకున్నాను నేను. అదే సెకండ్ టైగర్ జీవితంలో అయిపోయింది. 10th 1 ఇప్పుడు కాదు. అలా కిందకు వస్తే చిన్నవి ఏమైనా ఉన్నాయని చూద్దాము. చిన్న ఏమైనా ఉంటే చేసేద్దాం అలా. ఇవన్నీ కిందకు వచ్చినాయి, ఇవన్నీ వద్దులే, పెద్ద పెద్ద ఇవన్నీ. అటు సైడ్ మళ్ళీ చిన్నవి ఉన్నాయి, కొన్ని చేసేద్దాం ఫస్ట్. ఎంతసేపు అయిందిరా క్లాస్? ఇక్కడ ఒక అరగంట, ఇక్కడ ఒక గంట, గంటన్నర అయింది. ఒక పావు అని చెప్పి వచ్చేసి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, ఎగరేసేద్దాం ఫాస్ట్. వద్దులే, ఇది ఇప్పుడు వద్దు. ఎఫర్ట్ ట్యాక్స్ చిన్న ఉన్నాయి, నేను చూస్తాను, చూపిస్తాను. ఇది చిన్నది. ఇది చెప్పేయండి ఫస్ట్. చేస్తారా? చేయండి అందరూ. అందరు ట్రై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆగండి, ఏం అడిగాడు? ఎంట్రీస్ అడిగాడు. అందరు ట్రై చేయండి ఫాస్ట్ గా. ఇదే క్వశ్చన్. ఓకేనా? హలో హలో హలో. చేయండి ఒకసారి అందరూ.
Yeah, it was interesting. Right? It's like, you guys see those money shots. And so the trees and grass and street and we go up on the beach, like over to the zoo, that would be able to do like this. Go back to that to and see the back to you know, I would even make something easy to like, you know, the key gets out. You know, you can learn what that. That's really that's really nice. Oh, that's this is your connection. What's something I'm actually interested in that. So you know, we all they very much to feel out and that conflict, the feeling you can
ఆడు సందీప్ ఆడు ప్రతి ఒక్కటి అదే ఆన్సర్ బాగుంది. ఏంటి ఆన్సర్ వచ్చింది రాలేదురా మీకు? అసలు ఇది చేస్తే కదా మనకి ఆన్సర్ చేయలేదు అసలు. ఈజీ అన్న ఆన్సర్. ఏమైనా ఉందా తేడా పాయింట్ చెప్పాల్సిన ఏమైనా ఉన్నాయా? ఇదేనా వచ్చింది ఆన్సర్? వచ్చిందా 3,50,000? అరే వెళ్ళిపోతున్నాను, ఇందులో డిఫరెంట్ పాయింట్ ఏం లేదు కదా చెప్పాల్సి. సెక్యూరిటీస్ ప్రీమియం వేయాలి, ఇది మీకు తెలుసు కదా. ఎంట్రీ చేసేటప్పుడు మనం నేర్చుకున్నాము, ఈక్విటీ షేర్ క్యాపిటల్ సెక్యూరిటీస్ ప్రీమియం అని వేసేటప్పుడు. ఓకేనా, అది మాత్రం చూసుకోండి. ఈ క్వశ్చన్ చెప్తారా నాకు ఆన్సర్? ఏంది అయిపోయింది టైమా సంపతం. థర్డ్ వన్ ఒక్కటి చేసేద్దాం చాలు ఈరోజు. ఓన్లీ థర్డ్ వన్, ఫిఫ్త్ వన్? థర్డ్ వన్ ఒకటి చాలు. థర్డ్ వన్ ఒకటి చేసి చిన్న క్వశ్చన్, మీరు నాకు ఆన్సర్ చెప్తే వదిలేస్తాను రా. ఆన్సర్ తప్పు చెప్తే ఇంకో క్వశ్చన్ చేయాలి. డీల్ ఓకేనా? ఓకే. ఓకే ఓకే, ఇది అవ్వలేదు అవ్వలేదు ఇంకా అవ్వలేదు అవ్వలేదు. ఇది ఇది చెప్పండి. ఫిఫ్త్ వన్ చెప్పండి. చేస్తాను. ఎంత వచ్చింది? 90 మంది. ఇదే సేమ్ సమ్ చేసినట్టున్నాం పైన. అదే ఆడు ఇంకేం చేయకూడదు అంటే మనం ఎన్సీఏ కూడా రికార్డ్ చేయాలని చెప్పాము. అలా వదిలేయకూడదురా. 90 ఎంత ఎన్సీఏ? 90 మీద ఎంత? 25% అంటే ఎంత? 22.5 ప్లస్ 60 మొత్తం కలిపి ఎంత కట్టాం? 82.5. ఎంత ఎక్వైర్ చేయడానికి? 90 అంటే మిగతాదంతా ఏమవుతుంది? గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ అయినా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఇది మనం మీకు రిపీటెడ్ క్వశ్చన్ మీకు గుర్తుందా? అదే ఎక్స్చేంజ్ రిజర్వ్, అదే ఓసీఏ లో ఉన్నది ఏం చేయాలి, రీవాల్యుయేషన్ రిజర్వ్ లో ఉన్నది ఏం చేయాలి. యాస్టీస్ క్వశ్చన్ పేపర్ 19 క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. సిమిలర్ టు ఇల్లస్ట్రేషన్ 11 అని చెప్పాడు, అది యాస్టీస్ క్వశ్చన్. ఓకేనా? చాలు ఈ రోజుకి. అల్టిమేట్ గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి ఎవరైనా చెప్పగలరా ప్లీజ్, ఓపుకుంటే మీకు. ఇప్పుడు ఇక్కడ ఇది లాస్ట్ సెట్ కదా, ఇప్పుడు చేస్తున్న సెట్ ఆర్టికల్ సెట్ లాస్ట్ కదా. ఇందులో ఎన్ని? ఒకటి, రెండు, మూడు. మూడు చేసాం ఇందులో ఆర్టిపి సెట్ లో. యాక్చువల్ గా ఆర్టిపిలు ఎన్ని ఉన్నాయి? ఆర్టిపిలు ఎన్ని? 10 ఉన్నాయి ఆర్టిపిలు. 11 ఉన్నాయి. 11 లో మనం ఇప్పుడు 3 చేసాం. ఒకసారి ఆగండి, ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్. ఒకసారి 11th క్వశ్చన్ అదే ఇప్పుడు చేసాం కదా ఎంతసేపు గింజుకొని. అదే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ 60, 70, 10 డిఫరెన్స్ 20% రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా, డైరెక్ట్ ఇచ్చాడు రిపీటెడ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇది ఎప్పుడు వచ్చింది పేపర్ లోని. ఇక్కడ కూడా ఎంటీవీ అని ఇచ్చారు. ఎప్పుడు వచ్చింది కానీ పక్క, అదైతే పక్క. 11లో ఇప్పుడు 4 అయినట్టు ఇక్కడ, అంటే ఇక్కడ 7 ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మొత్తం 37. ఫస్ట్ సెట్, ఫస్ట్ సెట్ 37 కదా. 46 అంటే సెకండ్ సెట్ లో ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ సెట్ లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. 40లో ఎన్ని అయ్యాయి మనకి? 29 అయ్యాయి, అంటే అక్కడ ఒక 11. సెకండ్ సెట్ లో ఆ? ఒక 13 ఎన్ని అయ్యాయి? నోట్స్ లో 10 చేయండి, కానీ 4 చేస్తాం కనీసం. 4 చేస్తాం కనీసం. అదే ఇప్పుడు అందులో ఫస్ట్ 2-3 క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎన్ని ఉన్నాయి అక్కడ? 4, 3, 7. 7 ప్లస్ ఇప్పుడు ఎన్ని? 7 ప్లస్ 18 అంటే 25 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.